అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మరొక అన్బాక్సింగ్ వీడియో అండి ఈ అన్బాక్సింగ్ వీడియో కూడా ఏంటంటే వినోద్ బ్రాండ్ నుండి స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కాంబో సెట్ అన్నమాట సో నేను మాక్సిమం స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కాంబో సెట్స్ ఎందుకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను అంటే మనకి తక్కువ ప్రైస్ లో ఎక్కువ ఐటమ్స్ వస్తాయండి జనరల్ గా ఇండివిజువల్ పీసెస్ కాస్ట్ ఎంతైనా కొంచెం ఎక్కువ ఉంటుంది అదే మన కాంబో సెట్ కి వచ్చేస్తే బేసిక్ నీడ్స్ లైక్ కడాయి సాస్ పాట్ సాస్ పాన్ ఫ్రై పాన్ ఇవన్నీ మనకి బేసిక్ నీడ్స్ అన్నమాట కుకింగ్ కోసము సో అవన్నీ కలిపి ఒక కాంబో సెట్ లాగా వచ్చింది మనం చూస్ చేసుకుంటే తక్కువ ప్రైస్ లో మనకి మంచి కాంబో సెట్ అనేది ఉంటుందన్నమాట తక్కువ ప్రైస్ కి వస్తుంది మనం ఇండివిజువల్ పీసెస్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది సో మీ అందరికి ఇష్టమైన వినోద్ బ్రాండ్ చాలా మంది వినోద్ బ్రాండ్ నచ్చుతారండి ఎందుకు అంటే బేసిక్ గా ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుందండి ఈవెన్ ట్రై ప్లై అవనివ్వండి శాండ్విచ్ బాటమ్ అవనివ్వండి లేదంటే నాన్ స్టిక్ అవనివ్వండి చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది సో ఈ రోజు అయితే వినోద్ బ్రాండ్ నుండి ఒక 4 పీస్ కాంబో సెట్ అనేది అన్బాక్సింగ్ చేస్తున్నానండి ఇది యాక్చువల్ గా 4 పీస్ కాంబో సెట్ అండి ఇందులో వచ్చిన లీడ్స్ కూడా కౌంట్ చేసుకుంటే మనకి కంప్లీట్ గా 7 పీస్ కాంబో సెట్ అన్నమాట సో ఇందులో మనకి సాస్ పాన్ ఉంది సాస్ పాట్ ఉంది ఫ్రై పాన్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం కడాయి కూడా ఉందన్నమాట సో ఇందులో మనకి అన్ని విత్ లిడ్స్ వస్తాయి ఓన్లీ మనకి ఫ్రై పాన్ అనేది వితౌట్ లిడ్ వస్తుంది బట్ మనకి కడాయికి వచ్చిన లిడ్ అనేది దానికి యూజ్ చేసుకోవచ్చు సో కాంబో లాగా లేట్ చేయకుండా వినోద్ బ్రాండ్ నుండి నేను ఆర్డర్ చేసిన స్టెయిన్లెస్ స్టీల్ కాంబో సెట్ అనేది అన్బాక్సింగ్ చేసి చూసేద్దామండి సో ఫస్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం ఇది నేను ఆర్డర్ చేసింది అయితే అమెజాన్ నుండి అండి మీరు ఇక్కడ చూడొచ్చు సో అమెజాన్ నుండి ఆర్డర్ చేశాను అనమాట మనకి 1 డేలో డెలివరీ అయిపోతుందండి అండ్ ఈ కాంబో సెట్ ప్రైస్ వచ్చేసి 3229 రూపీస్ అండి ఈ కాంబో సెట్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను మీకు ఎవరికైనా నీడ్ ఉందనుకుంటే చెక్ చేసుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ అండి ఈ కాంబో సెట్ వచ్చేసి మనకి 2 ఇయర్స్ వారంటీ ఉందన్నమాట సో మనకి ఈ బాక్స్ ఓపెన్ చేయగానే వారంటీ కార్డ్ వస్తుందండి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు 24 మంత్స్ వారంటీ అంటే 2 ఇయర్స్ వారంటీ అనేది ఈ కాంబో సెట్ పైన ఇచ్చారనమాట సో ఇదంతా కంప్లీట్ వారంటీ కార్డ్ ముందైతే నేను ఈ బాక్స్ లో ఉన్న ఐటమ్స్ అన్ని అన్బాక్స్ చేసి ఫస్ట్ పక్కన పెట్టేస్తానండి తర్వాత ఈచ్ 1 by 1 మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఓపెన్ చేసి అన్ని బయట పెట్టేద్దాం ఫస్ట్ వచ్చేసి సాస్ పాట్ చూద్దామండి చాలా బరువు ఉందండి ఈ సాస్ పాట్ అయితే ఇది వచ్చేసి 20 సెంటీమీటర్ సాస్ పాట్ అండి దీని కెపాసిటీ వచ్చేసి 3.8 లీటర్స్ అండి దీనికి మనకి మెయిన్ గా చూసుకుంటే కింద థిక్ శాండ్విచ్ బాటమ్ ఇచ్చారనమాట ఈ థిక్ శాండ్విచ్ బాటమ్ ఉండడం వల్ల ఏంటంటే గిన్నె అనేది మాడకుండా ఉంటుందన్నమాట ఎప్పుడు కానీ కింద థిక్ గా ఉంటే లేయర్ లోపల అడగంటకుండా మాడకుండా ఉంటుందన్నమాట అండ్ ఇదంతా కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ అండి ట్రైప్లై అయితే కాదండి ఓన్లీ శాండ్విచ్ బాటమ్ వచ్చింది అంతే బట్ ఆ శాండ్విచ్ బాటమ్ కూడా కొంచెం థిక్ గా ఇచ్చారనమాట అంత ఈజీగా మాడకుండా కర్రీస్ కానివ్వండి ఏదైనా కానీ హ్యాండిల్స్ చూస్తే కనుక మనకి స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ ఉన్నాయండి సో కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ సో మనకి ఇక్కడ వెనకాల చూస్తే వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారనమాట ఇది మనకి ఇండక్షన్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు అండ్ డిష్ వాషర్ సేఫ్ అన్నమాట సో ఎప్పుడు కానీ శాండ్విచ్ బాటమ్ వచ్చింది ఏదైనా సరే మీరు గమనిస్తే ఫ్లాట్ బాటమ్ శాండ్విచ్ బాటమ్ వచ్చింది అయితే మనకి బోత్ గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు అలాగే ఇండక్షన్ స్టవ్ పైన కూడా యూజ్ చేయొచ్చు అనమాట అండ్ ఇది కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి చక్కగా మనం డిష్ వాషర్ లో యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి 20 సెంటీమీటర్ సాస్ పాట్ అండి చాలా బాగుంది మీరు చూడొచ్చు చాలా హెవీగా వచ్చిందండి ఇది అంటే కొంచెం ట్రైప్లై మరీ హెవీగా ఉంది దానికి కొంచెం ఆల్టర్నేట్ గా ఏదైనా చెక్ చేయాలి అనుకుంటే మీరు కాంబినేషన్ వెళ్ళొచ్చండి చాలా బాగుంది మనకి సో ఇది వచ్చేసి 20 సెంటీమీటర్ సాస్ పాట్ కి వచ్చిన లిడ్ అండి కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ అనమాట కొంచెం ఇట్లా ఏమంటారు కర్వ్డ్ లిడ్ వచ్చింది అనమాట స్ట్రైట్ లిడ్ కాకుండా సో హ్యాండిల్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది సో ఇది వచ్చేసి లిడ్ సో మనం ఈ సాస్ పాట్ కి లిడ్ అనేది కరెక్ట్ గా సూటబుల్ అనమాట సో లిడ్ పెట్టే సాస్ పాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి సో ఇది వచ్చేసి 20 సెంటీమీటర్స్ సాస్ పాట్ అన్నమాట విత్ లిడ్ అన్నమాట. మనకి సాస్ పాట్ కి
కడాయికి అండ్ సాస్ పాన్ కి లిడ్స్ ఇచ్చారండి. ఓన్లీ ఫ్రై పాన్ కి లిడ్ లేదు. బట్ ఫ్రై పాన్ కూడా 20 సెంటీమీటర్స్ కాబట్టి మనం ఇదే లిడ్ ని ఫ్రై పాన్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సాస్ పాన్ అండి. ఇది కూడా భలే ఉంది, చాలా బాగుంది క్వాలిటీ అయితే. దీనికి హ్యాండిల్ చూస్తే ఇలా స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్ ఇచ్చారండి. అండ్ బాటమ్ వచ్చేసి థిక్ శాండ్విచ్ బాటమ్ అనమాట. చాలా థిక్ గా ఇచ్చారు, అందుకే బరువు ఎక్కువ ఉంది. ఇది కూడా సేమ్ ఇండక్షన్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు. అలాగే మనకి డిష్ వాషర్ సేఫ్ అనమాట. సో లోపల వైపు చూస్తే ఇలా ఉంటుందండి. ఇది 16 సెంటీమీటర్ సాస్ పాన్. దీని కెపాసిటీ వచ్చేసి 2.1 లీటర్ అండి. సో 2.1 లీటర్ అంటే హ్యాపీగా మనం 1 లీటర్ కంటే ఎక్కువ మిల్క్ అనేది వేడి చేసుకోవచ్చు, టీ చేసుకోవచ్చు, కాఫీ చేసుకోవచ్చు, రసం చేసుకోవచ్చు, అండ్ సూపీ నూడిల్స్ చేసుకోవచ్చు, సూప్స్ చేసుకోవచ్చు. సో ఒక సాస్ పాన్ ఉంటే మనకి మల్టీ పర్పస్ అండి. సో ఒక సాస్ పాన్ సో ఇది వచ్చేసి లిడ్ అండి. సేమ్ కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ లిడ్. లిడ్ కూడా కొంచెం బరువుగా ఉందండి. దీనికి ఇక్కడ మనకి హ్యాండిల్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చారు. సో లోపల వైపు ఇలా ఉంటుంది. కొంచెం కర్వ్డ్ లిడ్స్ వచ్చాయండి దీనికి. సో లిడ్ పెట్టి చూద్దాం. సో ఈ సాస్ పాన్ కి ఇలా లిడ్ పెడితే ఇలా ఉంటుంది అనమాట. చాలా బాగుందండి, క్వాలిటీ అయితే సూపర్. ఇది వచ్చేసి 16 సెంటీమీటర్ సాస్ పాన్ విత్ లిడ్ అనమాట. సో నెక్స్ట్ ఏం వచ్చిందో చూద్దాం. ఇది వచ్చేసి 20 సెంటీమీటర్స్ కడాయి అండి. ఇది ఫ్లాట్ కడాయి అనమాట, డీప్ కడాయి కాదండి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, కడాయిస్ లో కూడా 2 టైప్స్ ఉంటాయండి. ఫ్లాట్ గా వచ్చే కడాయిస్ ఉంటాయి, డీప్ గా వచ్చే కడాయిస్ ఉంటాయి. అది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది వచ్చేసి కొంచెం ఫ్లాట్ గా ఉన్న కడాయి అండి, 20 సెంటీమీటర్ సైజ్. దీని హ్యాండిల్స్ చూస్తే కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ ఇచ్చారనమాట. సో 2 హ్యాండిల్స్ కూడా కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్. అండ్ బ్యాక్ చూసినట్లయితే థిక్ శాండ్విచ్ బాటమ్ వచ్చింది. ఇది డిష్ వాషర్ సేఫ్. అండ్ నేను మీకు మెయిన్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే అండి, మీరు ఎలాంటి స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అయినా కూడా మీరు లో ఫ్లేమ్ లో కుక్ చేయాలండి. మంట హైలో పెట్టేసి మాడుతుంది, అడుగంటుతుంది అంటే అది అడుగంటుతుందండి. ఎందుకంటే స్టీల్ కాబట్టి కంపల్సరిగా అడుగంటుతుంది. సో మనం ఏం చేయాలి అంటే లో ఫ్లేమ్ లో పెట్టి కంపల్సరిగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనం అక్కడ కర్రీ లో ఫ్లేమ్ లో పెట్టాం కదా అని పక్కన అక్కడ కర్రీ అవుతూ పక్కన వచ్చేసి ఒక 10 మినిట్స్ తర్వాత మీరు చూసారనుకోండి కంప్లీట్ అడుగంటిపోతుంది అనమాట. ఈవెన్ అది ట్రై ప్లే అవ్వనివ్వండి, శాండ్విచ్ బాటమ్ అవ్వనివ్వండి, థిక్ బాటమ్ కడాయిస్ అవ్వనివ్వండి, ఏ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అయినా కూడా లో ఫ్లేమ్ లో పెట్టి అట్లీస్ట్ 5 మినిట్స్ కి ఒకసారి కలుపుతూ చేస్తేనే అది అడగంటకుండా మారకుండా ఉంటాయి. ఇది వచ్చేసి లిడ్ అండి. ఇది కూడా కర్వ్డ్ లిడ్ లాగా వచ్చింది అనమాట. దీనికి కూడా మనకి హ్యాండిల్ అనేది స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది, కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ అనమాట. సో లోపల వైపు ఇలా ఉంటుంది. సో లిడ్ పెడితే ఎలా ఉందో చూద్దాం. సో 20 సెంటీమీటర్స్ కడాయి విత్ లిడ్ అనమాట. సో 20 సెంటీమీటర్స్ కడాయి విత్ లిడ్ ఇలా ఉంటుందండి. చాలా బాగుందండి క్వాలిటీ అయితే. నాకు ఈ సెట్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది. అంటే రీజనబుల్ ప్రైస్ లో క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. సో ఇది వచ్చేసి 20 సెంటీమీటర్స్ కడాయి విత్ లిడ్ అండి ఫ్రమ్ వినోద్ బ్రాండ్. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఐటమ్ వచ్చేసి ఫ్రై పాన్ ఉంది, అది కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి ఫ్రై పాన్ అండి. ఇది కూడా 20 సెంటీమీటర్స్ అనమాట. భలే హెవీగా ఉన్నాయండి. ఇది ట్రై ఫ్రై కాకపోయినా కూడా చాలా హెవీగా ఉంది. అంటే మెయిన్ థింగ్ ఇక్కడ శాండ్విచ్ బాటమ్ అనేది థిక్ శాండ్విచ్ బాటమ్ ఇవ్వడం వల్ల చాలా హెవీగా ఉంది. సో మనకి ఏంటంటే అడగంటకుండా ఉండడానికి వీళ్ళు థిక్ బాటమ్ ఇచ్చారు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇది మనకి బోత్ ఇండక్షన్ స్టవ్ పైన అండ్ గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు. అండ్ డిష్ వాషర్ సేఫ్ అనమాట. అండ్ లోపల సైడ్ చూస్తే ఇలా ఉంటుంది. అండ్ సైడ్స్ అంతా ఇలా ఉందండి. అండ్ హ్యాండిల్ వచ్చేసి మనకి కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్ ఇచ్చారనమాట. జస్ట్ లైక్ సాస్ పాన్, కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్. ఇదైతే మనకి హ్యాపీగా ఫ్రైస్ చేసుకోవడానికి, ఇగుర్లు వండుకోవడానికి బాగుంటుందండి. ఇంకా ఆమ్లెట్స్ వేసుకోవడానికి అలా కూడా బాగుంటుంది. బట్ మనం కొంచెం రోస్టింగ్ చేస్తాం చూసారా, అంటే ఇంకా చికెన్ రోస్ట్, మటన్ రోస్ట్ అలాంటి చేయడానికి అయితే ఇవి సూటబుల్ కాదండి. నాన్ స్టిక్ యూజ్ చేస్తేనే అవి బాగా వస్తాయి. లేదంటే ఇక్కడ అంతా అడుగంటినట్టు మాడినట్టు అయిపోతుంది అనమాట. సో రోస్టెడ్ కర్రీస్ అయితే ఇందులో చేయడానికి అసలుకే సెట్ అవ్వదు. జస్ట్ మనకి ఇగురు కర్రీలు కొంచెం లైట్ గా ఫ్రై లాగా నార్మల్ గా చేస్తాం కదా వాటర్ వేయకుండా, అలాంటి వాటికి ఓకే. బట్ కంప్లీట్ రోస్ట్ కర్రీస్ కావాలి అంటే కష్టం అనమాట. సో వేపుళ్ళకి అంత సూటబుల్ కాదు ఇది. సో ఇది వచ్చేసి 20 సెంటీమీటర్స్ ఫ్రై పాన్. దీనికైతే లిడ్ రాలేదండి. సో మనం ఏంటంటే ఈ 20 సెంటీమీటర్స్ లిడ్ ఉంది కదా, మనకి ఇక్కడ
సేమ్ లిడ్ కడాయికి వచ్చింది అండ్ సాస్ పాట్ కి కూడా వచ్చింది అనమాట. సిమిలర్ లిడ్ మనం ఇక్కడ ఫ్రై పాన్ కి యూజ్ చేసుకోవచ్చు. సో మనకి 2 in 1 అనమాట. అక్కడ యూజ్ చేయొచ్చు, ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో లిడ్ పెడితే ఇలా ఉంటుందండి. సాస్ పాన్ వచ్చేసి విత్ లిడ్ ఇలా ఉంటుంది అనమాట. సో సాస్ పాన్ విత్ లిడ్ ఇలా ఉంటుందండి. ఈ కాంబో సెట్ నేమ్ వచ్చేసి వినోద్ క్లాసిక్ డిలక్స్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనమాట. ఈ కాంబో సెట్ వచ్చేసి 4 piece కాంబో సెట్. యాక్చువల్ గా ఇంక్లూడింగ్ లిడ్స్ మనం యాడ్ చేస్తే 7 piece కాంబో సెట్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 3229 రూపీస్ అండి. దీని లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. మీకు ఎవరికైనా అవసరం ఉందనుకుంటే కొనుక్కోవచ్చు. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ అమెజాన్ లో రీడైరెక్ట్ అవుతుంది అనమాట. అండ్ నాకు పర్సనల్ గా అయితే ఇది అన్బాక్సింగ్ చేశాక ఈ కంప్లీట్ కాంబో సెట్ అయితే చాలా చాలా నచ్చిందండి. అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో మన డైలీ కుకింగ్ నీడ్ కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇచ్చారు. దట్ టు బెస్ట్ క్వాలిటీలో. సో శాండ్విచ్ బాటమ్ జనరల్ గా ఏంటంటే ట్రైప్లై కి శాండ్విచ్ బాటమ్ కి డిఫరెన్స్ ఏంటంటే ట్రైప్లై లో 3 layers ఉండడం వల్ల అది హెవీగా ఉంటుంది, థిక్ గా ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది. శాండ్విచ్ బాటమ్ వచ్చిన కుక్వేర్ లో ప్రాబ్లం ఏంటంటే అది కొంచెం పతలాగా ఉంటుంది. కొంచెం అంటే కొంచెం ట్రైప్లై కి కంపేర్ చేస్తే చాలా పతలాగానే ఉంటుంది. సో దానివల్ల కొంచెం అడిగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఈ కాంబో సెట్ లో ఏంటంటే ఏదైతే మనము ఫ్లేమ్ కి ఎక్స్పోజ్ అవుతుందో బాటమ్ అది చాలా థిక్ బాటమ్ ఇచ్చారనమాట ఇక్కడ. సో దాని వల్ల మనకి ఏదైతే కుకింగ్ చేసే ఐటమ్స్ ఏవైనా సరే మాడకుండా అడగంటకుండా కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో జస్ట్ లైక్ ట్రైప్లై ఇది ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత హెవీ బాటమ్ ఇచ్చారు, చాలా బాగుంది క్వాలిటీ. సో ఈ కంప్లీట్ 7 piece కాంబో సెట్ అనేది మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదు మీకు ఇంకా ఎలాంటి కుక్వేర్స్ అన్నా అన్బాక్సింగ్ కావాలి అన్నా ఎలాంటి కుక్వేర్స్ రివ్యూ కావాలన్నా కూడా నాకు కమెంట్స్ లో మీరు షేర్ చేయండి. సో బేస్డ్ ఆన్ యువర్ కమెంట్స్ నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. సో ఇదండి ఇవాటి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ లో 100+ వీడియోస్ ఉన్నాయండి. మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు వీడియోస్ ని చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు